ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ 4 ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ఉద్యోగులు నిరసనకు దిగారు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఉద్యోగులకు 51% ఫిట్మెంట్తో పాటు తెలంగాణ రాష్ట్రంలో పీఆర్సీని తక్షణమే అమలు చేయాలని కోరారు. పదవీ విరమణ పొందిన ఉద్యోగులు బకాయిలు భారీగా పెరిగిపోతున్నాయని వాటిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే పెన్షనర్లకు సంబంధించిన పెండింగ్ బిల్లులు విడుదల కాకపోవడం వల్ల వారి కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని చెప్పారు. కొత్త ఈహెచ్ఎస్ స్కీమ్కు సంబంధించి స్పష్టమైన విధి విధానాలు రూపొందించి ఉద్యోగులు, పెన్షనర్లకు మెరుగైన వైద్య సేవలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జాయింట్ యాక్షన్ కమిటీ తెలంగాణ పిలిపించినప్పుడు ఉస్మానియా సిటీ 4 అసోసియేషన్ ద్వారా లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ మేము చేశాము. మాకు 4 ఎజెండా ఉందని, ఆ 4 ఎజెండాలో పీఆర్సీ మాకు అమలు చేయాలని, 51 ఫిట్మెంట్తో పాటు పీఆర్సీ అమలు చేయాలి. దాని తర్వాత డిఏ 5 డిఎల్ మాకు బకాయి 5 డిఎల్ కూడా ఇవ్వాలని. దాని తర్వాత హెల్త్ స్కీము, ఇప్పుడే హెల్త్ స్కీము జియో కూడా వచ్చింది, ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు. ఆ హెల్త్ స్కీము యావత్తు తెలంగాణలో ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ రావాలి. దాంతోపాటు ఉస్మానియా యూనివర్సిటీ 12 యూనివర్సిటీలు ఉన్న యూనివర్సిటీ ఎంప్లాయీస్ కూడా కావాలని మేము కోరుతూ, ఇంకోటి సిపిఎస్ ఓపీఎస్ చేస్తామని మేనిఫెస్టోలో ఈ గవర్నమెంట్ మేనిఫెస్టో రాసిరు. గత లీడర్స్ కూడా మాట్లాడారు, కానీ 3 సంవత్సరాలు అయిపోయాయి. 3 సంవత్సరాల్లో కూడా మాకు ఓపీఎస్ ఇంకా రాలేదు. మేము ప్రభుత్వం కానీ చీఫ్ మినిస్టర్ కానీ కోరుతున్నది ఏంటంటే, మీరు వాగ్దానం చేశారు, ఓ పెద్ద మనుషులు, మా తెలంగాణకు పెద్ద మనుషులు, మీరు వాగ్దానం చేసిన తర్వాత మీ మాట ఉంటుందని అనుకుంటున్నాం. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి 4 అసోసియేషన్ మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం, ఓపీఎస్ చేయండి. ఎందుకంటే ఎమ్మెల్యేస్ కానీ ఎంపీస్ కానీ వాళ్ళు 5 ఇయర్స్ ఉంటే వాళ్ళకు పెన్షన్ వస్తుంది. కానీ మేము 35 ఇయర్స్ 40 ఇయర్స్ సర్వీస్ చేసినాక మాకు ఓపీఎస్ లేదు, సిపిఎస్. ఉస్మానియా యూనివర్సిటీలో గత 2001 నుంచి సిపిఎస్ కూడా లేదు, ఓన్లీ ఎల్ఐసి లింక్ ఉంది. అది కూడా మేము పర్సూ చేస్తున్నాం. మా కోరిక ఏం లేదు, మా జెన్యూన్ కోరిక మీ అందరినీ రిక్వెస్ట్ ఏం చేస్తున్నామంటే ఈ 4 ఎజెండాలకు చేయాలని కోరుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జాయింట్ యాక్షన్